మతం మత్తులో మానవత్వాన్ని కోల్పోయిన మనిషి అన్నప్పుడు, లేదా మనిషి ఎంత ప్రమాదంలో ఉన్నాడు అన్నప్పుడు మనం ఒకసారి ఇలా గుర్తు చేసుకుందాం. మనిషి ఎంత ప్రమాదంలో ఉన్నాడంటే మానవ జీవితాలను, మానవ సంబంధాలను పాడు చేసే అక్రమ సంబంధాలను అడ్డుకోవడానికి ఇష్టపడ్డం, అలానే మత్తు పదార్థాలు జీవితాలను పాడు చేస్తున్నాయని తెలిసినప్పుడు వాటిని అడ్డుకోవడానికి కూడా మనిషి ఇష్టపడట్లేదు. పైగా వాటిని స్వీకరించడానికి, వాటిని ఆహ్వానించడానికి ఇష్టపడతా ఉన్నాడు. వాటి అంతము చాలా భయంకరం. సో ఇలాంటి పరిస్థితుల్లో మనిషి బ్రతుకుతూ ఉన్నప్పుడు మనిషి మతం అనే మత్తులో తన మానవత్వాన్ని కోల్పోయిన సందర్భాలు కూడా మన ముందు ఎన్నో కనబడతా ఉన్నాయి. మరోవైపు మనం ఇలా జ్ఞాపకం చేసుకుందాం, మనిషి జీవితాలను మార్చే సువార్తను ప్రకటించేవారు చాలామంది ఉన్నారు. అలా ప్రకటించేవారిని చంపడానికి, అలా ప్రకటించేవారిని ప్రకటించకుండా ఆపడానికి మనిషి ఇష్టపడతా ఉన్నాడు. కానీ సత్యాన్ని స్వీకరించడానికి, జీవితాలను మార్చుకోవడానికి, తన అంతరంగ స్వభావాన్ని మార్చుకోవడానికి మనిషి ఇష్టపడట్లేదు అన్నప్పుడు ఇది చాలా భయంకరం. దేవుని సువార్తను ప్రకటిస్తా ఉన్న వారిని దాడి చేయడానికి, చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు భయపడి అలా చేస్తూ ఉన్నారా? ఒకవేళ వారి పాపాన్ని చూపిస్తున్నందుకు వారు అలా దాడి చేస్తూ ఉన్నారా అనేది మనం ఆలోచన చేయాలి. మతం పేరుతో తోటి మనిషిని చంపడానికి ప్రయత్నం చేసే మనిషి మానవత్వంతో తోటి మనిషిని ప్రేమించే స్థాయిలో లేకపోవటం చాలా దౌర్భాగ్యం. దేవుని సువార్తను ప్రకటించేవారు ఇష్టపూర్వకంగా ప్రభువుని తెలుసుకోండి, ప్రభువుని నమ్ముకోండి, ఆయన మీకోసం తన ప్రాణాన్ని పెట్టారని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అది సహించలేని కొందరు మతం మత్తులో వారి జీవితాలను వారికే స్వనాశనాన్ని కొని తెచ్చుకుంటా ఉన్నారు. అలానే జీవితాలను మార్చుకోమని చెప్పేవారిని కూడా ఆపడానికి, చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, నేటి మానవ సమాజాన్ని చూస్తూ ఉన్నప్పుడు భయంకరమైన పరిస్థితులు మన ముందు కనబడతా ఉన్నప్పుడు మనిషి అలాంటి స్థాయికి దిగజారిపోతూ ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అలా దాడి చేయమని ఏ మతం చెప్పింది? తోటి మనిషిని ప్రేమించకుండా మతం మత్తులో తోటి వ్యక్తిని చంపమని ఏ ధర్మం చెప్పింది? ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ దాడి చేయాలి, ఆపాలి అని చూసేవారు మానవ జీవితాలను నాశనం చేసే మత్తు పదార్థాలను ఎందుకు అడ్డుకోవట్లేదు? మానవ సంబంధాలను పాడు చేసే అక్రమ సంబంధాలను ఎందుకు అడ్డుకోవట్లేదు? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి.